వెల్కమ్ టు మై ఛానల్ షాపింగ్ నైస్. ఈ వీడియో వచ్చి మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది బట్ కొంచెం లేట్ అయింది. ఇండియా నుంచి మైక్ రావాల్సి ఉండే, అందుకు కొంచెం డిలే అయిపోయింది అనమాట. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మా యానివర్సరీకి మేము చేసుకున్న ఒక చిన్న సెలబ్రేషన్ అండ్ స్పెషల్ వీడియో ఇది. చాలా హ్యాపీని ఇస్తుంది, కొంచెం ఎమోషనల్ ఇస్తుంది. ఈ శారీ అండ్ బ్లౌజ్ని అయితే స్టైల్ చేయబోతున్నాను. ఈ శారీ బ్లౌజ్ గురించి కూడా నేను ముందుకు మాట్లాడుతుంటే, ఫస్ట్ అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. పేరుకే మాకు సెకండ్ యానివర్సరీ, కానీ మేము ఇద్దరం కలిసి జరుపుకుంటున్నాం ఫస్ట్ యానివర్సరీ. లాస్ట్ టైం నేను ఇండియాలో ఉన్నా, తను ఇక్కడ ఉన్నాడు అనమాట. సో మేము ఫస్ట్ యానివర్సరీకి చేయాలనుకున్న సెలబ్రేషన్స్ ఇప్పుడు చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్స్ మాకు చాలా హ్యాపీని, చాలా ఎమోషనల్ని ఇచ్చిందనమాట. ఈ శారీ గురించే చెప్పాలి అని అంటే, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు కదా, అలాగా ఆఫ్రికాలో శారీ తీసుకున్నాను, ఇండియా నుంచి బ్లౌజ్ తెప్పించుకున్నాను. మమ్మీని మ్యాచింగ్ సెంటర్కి పంపించి శారీకి సెట్ అయిన బ్లౌజ్ తీసుకొని డిజైన్ పంపించి స్టిచ్ చేయించి ఇక్కడ తెప్పించుకున్నాను అనమాట. సో నేను ఎలా స్టైల్ చేశాను అన్నదైతే మీరు ఒక్కసారి నాకు కామెంట్ చేయండి, బాగుందా లేదా అని. ఆ పెరల్స్ అన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను ఆ శారీకి. ఇప్పటి నుంచి ఈ వ్లాగ్ ఎండ్ వరకు అయితే మీరు చూసేసేయండి. చూసారు కదా, ఒక చిన్న ఆర్ఫనైజ్లో పిల్లలందరికీ భోజనాలు పెట్టించాం మా యానివర్సరీకి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, కొంచెం ఎమోషనల్ అయ్యాం. ఎందుకంటే అక్కడ ఉన్న హెడ్ వచ్చి మా పిల్లలు భోజనం చేసి ఇంత తృప్తిగా ఎన్ని రోజులు అయ్యిందో అనేసి కళ్ళలో నీళ్ళు పెట్టుకొనింది. చాలా ప్రీమెచ్యూర్ బేబీస్ ఉన్నారు, కానీ మేము ఆ వీడియోస్ తీయలేదు, ఎందుకో తీబుద్ధి కాలేదు. పిల్లలు ఎంత ముద్దుగా చిన్నగా, అసలు ఎంత డిసిప్లైన్గా ఉన్నారంటే అంత బాగున్నారు పిల్లలు. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేసి వీళ్ళు కుట్లు, స్వెటర్లు అల్లడం కానీ అన్నీ నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటూ ఉంటారు. ఈ బేబీ అయితే 6 months ఓల్డ్ అనమాట.
ఎక్కడో కంపల్లో వదిలేసి వీళ్ళు తెచ్చి ఆర్ఫనైజ్లో పెట్టుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.